ఫ్రెన్‌లమ్ తోటి వచ్చిన ప్రాబ్లమ్‌కి మనం ఏంటంటే, మనం లేజర్ తోటి ఫ్రెన్‌లోప్లాస్టీ అని చేస్తాం. దీనికేంటంటే అది మానడానికి మేబీ ఒక 1 వీక్, 10 డేస్ పట్టొచ్చు గానీ, పేషెంట్ సేమ్ డే డిశ్చార్జ్ చేస్తాము. అండ్ వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ వాళ్ళు తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు. ఏంటంటే, కొంచెం ఒక వారం అట్లా అంగస్తంభన గాకుండా చూసుకోవడం. లేదు అంటే, రోజుకి కనీసం 1, 2 సార్లు మంచిగా నీట్‌గా క్లీన్ చేసుకోవడం. అదే మనము ఏంటంటే, మామూలుగా సబ్బుతోటి క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ పరంగా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అండ్ చాలామంది ఏం చేస్తుంటారు అంటే, నాకు ఉట్టి ఫ్రెన్‌లమ్ ప్రాబ్లమే ఉంది. నాకు అంగం మీద ముందు చర్మం ఇబ్బంది ఏమీ లేదు అని ఫ్రెన్‌లమ్ చేపించుకొని వెళ్తా ఉంటారు. కాకపోతే చాలా మందిలో మేము అబ్జర్వ్ చేసిందేంటంటే, మళ్ళీ ఒక 2, 3 రోజులకొచ్చి నాకు ఇంకా ఇబ్బంది ఉంది. నాకు ప్రాబ్లమ్ ఇంకా క్లియర్ అవ్వలేదు అని అంటారు. మళ్ళీ చెక్ చేస్తే ఏంటంటే, వాళ్ళకి స్కిన్ కూడా ప్రాబ్లమ్ ఉంటది. సో, ఏంటంటే ఫ్రెన్‌లమ్‌తో పాటు మనం ముందు చర్మం కూడా తీపిచ్చేసుకుంటే మనకి రిజల్ట్ బావుంటదనమాట. అదే సర్కంసిషన్ విత్ ఫ్రెన్‌లోప్లాస్టీ. 2 కలిపి చేసుకుంటే మనకి ఫర్దర్‌గా మనకి ఎరెక్షన్స్ ప్రాబ్లమ్స్ గానీ, లేపోతే ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ గానీ, లేపోతే అంగస్తంభన తొందరగా అయిపోవడం గానీ, ఇవన్నీ జరగవనమాట. సో, మనం ఆ ఫ్రెన్‌లోప్లాస్టీ విత్ సర్కంసిషన్ ఎప్పటికైనా 2 కలిపి చేపిచ్చుకోవడం మంచిది. అండ్ 2 చేపిచ్చుకుంటే మనకి రిజల్ట్స్ బాగా ఉంటాయి. అట్లే అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరికైనా ఫ్రెన్‌లమ్ ఇష్యూ ఏమని అనిపించినా గానీ ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. మేము ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాం.